ప్రభుత్వం ప్రియమైన సహోదరులు ప్రజలండి ఈరోజు వాక్షని గురించి ప్రార్థన చేసుకున్నాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాద పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే ఘనత నీకే మేము తెలుస్తున్నాను తండ్రి. ఆకాశం విశ్వాసం భూమి పాదుకుంటున్న ఆయన పాసం ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఆదివారం ఆరాధనలో అంతట్లోని పాటల్లోని ప్రార్థనలోని పరిశుద్ధాత్మ నడుపులో మీరు నడిపించిన విధానానికి స్తోత్రాలు గురించినందుకు ఆయన నిబిడలకి నీ వాక్యం చెప్పుచుండగా అపిత్రమైన పెద్దలు అగ్ని చేత కాల్చిస్తే నీ నాకు వడుకోవచ్చు మానవస్వరాలు వడుకోవచ్చు దైస్వరంతో మాట్లాడి దర్శించి నీ గొప్ప గురించి నీ నామానికి ప్రభావం పొందుకోమని ఇస్తున్నాం వచ్చినాము తండ్రి. మరి ఈరోజు వాక్యం దావీదుకు యెహోవా తోడుగా ఉండెను. దావీదుకు యెహోవా తోడుగా ఉండెను. 1 సమూయేలు 2వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు కృంగజేయువాడు లేవనెత్తువాడు ఆయనే. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడంటండి దేవుడంట దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేవాడంట. అంటే ఆయన ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఏ ఆధారం లేకుండా ఉన్నవాళ్ళు దారిద్ర్యంలో ఉన్నవారిని కూడా ఏం చేస్తారు చెప్పాలంటే ఆ దారిద్ర్యాన్ని కలగజేసిన వాడు కూడా ఎవరండి? దేవుడే. అంటే మంచి చెడ్డ కూడా కలగజేసిన వాడు దేవుడే. ఈ లోకంలో మనిషిని పుట్టించిన తర్వాత మరి మంచి చెడ్డలు ఎవరి చేతులు ఉన్నా చెప్పండి? దేవుడి చేతిలో మాత్రం ఉన్నాయి. కనుక ఇక్కడ మరి వాక్యం చదివిస్తుందండి ఐశ్వర్యం కలగజేస్తున్నాడు ఆయనే, దారిద్ర్యం కలగజేసినవాడు ఆయన. అంటే ఐశ్వర్యం కలిగినప్పుడు మనం దేవుడికి లోబడినప్పుడు దేవుడు ఏ రీతిగా మళ్ళా మర్చిపోవాలన్న సంగతి ఎవరికి తెలుసండి? దేవుడికి మాత్రమే తెలుసు. మనుషులకి ఎంత మాత్రమూ తెలియదు. అందుకే గర్విష్ఠులకు గర్వాన్ని అనిసే దేవుడుగా ఉన్నాడండి. ఇక్కడ అది కాకుండా ఇక్కడ చూద్దాం 8వ వచనం కూడా ఏం చదువుతుందో చూద్దామండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వాతంత్రింపజేయువాడు వారిని మట్టిలో నుండి మెత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడంటండి మళ్ళీ ఏమన్నా పురుగు ఉన్న వారిని లేవనెత్తువాడు ఆయనే, కృషించిపోతున్న వాళ్ళు లేవనెత్తువాడు ఆయనే. మరి ఏ రీతిగా బాధల్లోని వేదల్లోని దుఃఖంలో ఉన్న వాళ్ళు లేవనెత్తువాడు ఆయనే. ఏ జీవం చేయాలన్నా దేవుడు వల్ల కానీ మనుషుల వాళ్ళు ఎంత మాత్రమో కాదు. మనుషులు ఏమి క్షమించినా మనుషులు ఏమన్నా మనుషుల మాట ఎంత మాత్రం పట్టించుకోకండి. ఎందుకంటే దేవుడు ఎంత మాత్రమో దేవుడి మాట అవునంటే అవును కాదంటే కాదని ఉంటారు తప్ప. కానీ మనుషుల మాట ఎంత మాత్రమో ఎన్ని షాపులు అర్థాలు ఎట్టుకున్నా ఎన్ని తిట్టినా ఏమి చేసినా సరే అది ఎంత మాత్రం నీకు తగలవు తాను. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కనుక గొప్పవాడు. గొప్ప దేవుడు నమ్ముకొని ఉన్నావు కనుక ఏ శాపము ఏ పాపం నేను ఎంటానికి ఇల్లేదు. ఎందుకంటే రక్షణనే వస్త్రాన్ని ధరించుకున్నావు, రక్షణనే వస్త్రం, రక్షణనే ఒక కృప నీ మీద ఉంది కనుక ఆయన రక్తం నీ మీద పాక్షించబడింది కనుక నువ్వు ఎంత మాత్రం దీనికి కూడా భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తారు కదండి వాక్యం చదువుతున్న రీతిగా తర్వాత మరి ఇక్కడ వాక్యం ఏమన్నాడండి? దరిద్రులను అధికారులతోనట, దరిద్రతలో ఉన్నవాడు అధికారులతోనట ఆయన నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. కూర్చొని పెడతాడంట. మహిమగల సింహాసనాన్ని స్వతంత్రించుకునే శక్తిని కూడా ఆయన అనుగ్రహిస్తాడంట. ఏమి లేని వాడిని తీసుకొచ్చి ఎక్కడ పడతాడు చెప్పండి? ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. మరి సింహాసనం మీద కూర్చున్న వాడిని తీసుకొచ్చి ఎక్కడ పడతాడు చెప్పండి? పెంట మీద పడుస్తాడు. ఏ అధికారమైన ఏ శక్తి అయినా ఏదైనా ఎవరి సాధనలో ఉందండి? దేవుడి సాధనలో మాత్రం ఉంది. అందు గురించే మరి ఇక్కడ ఆశిస్తారండి. ఇక్కడ మరి దావీదు ఎటువంటి వాడండి? 1 సమూయేలు 17వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 17వ అధ్యాయం 55 వచనం చదువుదాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 55 వచనం చదువుదామండి. సౌలు దావీదు ఫిలిష్తీయులందరినీ ఎదురుగా పోవుట చూసినప్పుడు తన సైన్యములకు అధిపతి అయిన అబ్నేరును పిలిచి అబ్నేరు ఈ అవ్వనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు
రాజా రాజా నీ ప్రాణము తోడు నీకు ప్రాణము తోడు నాకు నాకు తెలియదనెను. తెలియదు. ఇక్కడ ఏమైందంటే అండి, ఈ యొక్క ఫిలిస్తీని గొలియాతుని ఎవరు చంపేశారండి? దావీదు చంపేశాడనమాట. దావీదు చంపేసిన తర్వాత అక్కడున్న సేనాధిపతి అంటే రాజుగారు అడుగుతున్నాడు, ఇతను ఎవరి కుమారుడు, ఇతను ఏం చేశాడు, ఏమి చదువుకున్నాడు, ఏ యుద్ధంలో ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏంటి చేత అతను చంపగలిగాడు అనేసి ప్రశ్నలు అడిగినాడు. అయ్యా నీ మీద తోడుగా నాకు ఇంటి పరిస్థితుల్లో అతని గురించి కానీ అతను ఎవరన్నది నాకు ఎంత మాత్రమో తెలియదని చెప్తున్నాడంట. ఇక్కడ ఏంటంటే మరి ఈ దావీదు అనే మనిషి ఎందుకు పనికిరాని వాడు, అడవిలో అరణ్యంలో గొర్రెలు కాచుకున్న వాడిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ ఎక్కించాడు చెప్పండి? ఒక గొలియాతుని చంపించి ఆ రాజ్యానికి రాజుగా చేయడానికి దేవుడు ప్రభు చూపించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఒక మనిషిని హెచ్చించాలంటే ఆయన ఏదైనా చేయగలడు. అందుకు అన్నాడు, మనుషుల దయందును దేవుని దయందును మన కుటుంబం వద్దన్నప్పుడే అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతో దీవెనకరంగా ఆనందకరంగా ఉంటుందండి. మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. మనుషుల దయ లేకపోతే నాకు దేవుని దయ కావాలంటే ఇప్పుడు అప్పుడు మనం ఉంటాం చాలా కష్టం కనుక మనుషుల దయందును దేవుని దయందును ప్రతి కుటుంబం వద్దలని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలంటండి. ఆ విధంగా వద్దలుతున్న ఈ కుటుంబం పట్ల ఈ కుటుంబంలో వారందరూ కూడా దావీదుని చెలుచూపు చూసినప్పుడు దేవుడు మాత్రము చెలుచూపు చూడలేదండి. దేవుడు మాత్రము ఎంతగానో మరంటండి ఆ దావీదునంట మరి దేవుడు అంటండి ఆశీర్వదించడాకంట, దీవించడాకంట దేవుడు అంట ఇచ్చినట్టండి ఆయన పట్ల కృప కలుగున్నాడు. దేవుడు ఆమెకి మహిమ కలుగును గాక. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఎదురు పెంట కుప్పలు వేరుగా వాళ్ళంటండి ఎక్కడికి వెళ్తారండి? సింహాసనం ఎక్కిందంటే వాక్యం చదివిస్తుంది కనుక వాక్య ప్రకారంగా ఈ దావీదు పెంట కుప్ప మీద అరణ్యంలో ఆ గొర్రెలు కాసుకుంటూ దిక్కు లేని వాడుగా ఎవరు లేని వాడుగా మరి రేగు పగలు ఆ ఎరుగుబంటితో ఆ సింహాలతో పోరాడుతూ ఆ సింహాన్ని ఎరుగుబంటిని చంపుకుంటూ అరణ్యంలో జీవితం గడుపుతున్న దావీదుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు చెప్పండి? రాజు సింహాసనం ఒక మరి ఒక కోటలోనంటండి ఇశ్రాయేలు మధ్య ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించే రాజుగానంటండి ఎవరు చేశారు చెప్పండి? దేవుడు చేసినట్టు. దేవుడు నామకు మహిమ కలుగును గాక. మన దేవుడి సర్వ సృష్టికర్త. ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడి సూపులో ఎవరన్నా చెప్పండి? దావీదు ఉన్నాడండి. అలా అటు రీతిగానేనండి ఏం జరిగింది చెప్పండి? అక్కడే కాదండి, ఇక్కడే కాదు. దేవుడు ఎవరి దృష్టి దేవుని మీద పడదు మన దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అలాగే ఆయన కనుదృష్టి, ఆయన కరుణ, ఆయన ప్రేమ మనకు కావాలంటే మనం ఆయన భయభక్తులు కలగాలి. పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని ఆరాధించి స్తుతించి ఆయన మహిమపరిచినప్పుడంట ఆయన కృపంటండి మనల్ని ఆవరిస్తుందంట. దేవుని ఆమెకు మహిమ కలుగును గాక. ఈ రీతిగా దావీదు మరి ఈ గొలియాతుని జయించిన తర్వాత ఈ రీతిగా ఆ యొక్క గొలియాతు యొక్క తలను తీసుకున్నట్టండి ఆ వచ్చేస్తున్న సమయంలో ఈ మంత్రి ఈ రాజు చూసి ఈ రీతిగా అడుగుతున్నారంటే ఇక్కడ చదువుతామండి. ఇక్కడ 58వ వచ్చింది చదవమ్మా. 58 సౌలు అతనిని చూచి చిన్నవాడా నీవెవరని అని అడగగా దావీదు నేను బెత్లెహేమునైన యెషయాని అని నీ దాసుడు కుమారుని దేవునికి స్తోత్రం. అయ్యా నేను బెత్లెహేములో ఒక యెషయా ఒక వ్యక్తి ఉంటాడు కదా, అతను కుమారుడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే తల్లి తండ్రికి బిడ్డల ద్వారా ఏం కలుగుతుందండి? ఘనత కలుగుతుంది. చూసారా ఎవరు అడుగుతున్నారండి? ఎవరు కుమారుడు అయ్యా నువ్వు ఇంతగా మరి నీ తల్లి తండ్రి నేను ఇంత భయభక్తిలో పెంచారంటే నువ్వు ఎవరు కుమారుడు వేస్తారు అడిగారు లేదా? అక్కడ ఉన్న ప్రజలు రాజుగారు అడిగారంట. ఎవరంటే నేను మాకు ఊరుందయ్యా, ఆ ఊరిలో యెషయా ఒక వ్యక్తి ఉంటాడయ్యా, ఆ వ్యక్తి యొక్క కుమారుడు మేము ఎనమండుగురు అన్నదమ్ములు అయ్యా, నేను ఎనమండేవాడిని అనేసంటండి ఈ యొక్క రాజుగారికి అంటే ఎవరు సమాధానం చెప్పారండి? దావీదు సమాధానం ఏమన్నాడు? ఎంత తగ్గించుకున్నాడండి? ఒక గొలియాతుని ఒక సూర్యుడిని చంపేసిన దావీదు అక్కడ రాజు దగ్గర ఏమన్నాడండి? దోషంగా అన్నాడు. సరేండి ఎప్పుడు కూడా అధికారులకు రాజులకి అధిపతులకు మనం ఏమిటి లోబడి ఉండాలండి. లోబడే స్వభావం ఉన్నప్పుడు దేవుడు అంటే హెచ్చిస్తాడంట. ఈ లోబడే స్వభావం ఎవరి మాటలో కనపడుతుందండి? దావీదు మాటల్లో కనపడుతుంది, దావీదు ప్రవర్తనలో కనపడుతుంది, దావీదు తగ్గించుకున్న గుణంలో కనపడుతుంది. దావీదు గొప్పగా చెప్పుకోలేదని అక్కడ ఏమంటాడండి? నీ దాసుని కుమారుడయ్యా, నేను పలానా అతన కుమారుడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలకి ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ద్వారా ఏం కలగాలండి? ఘనత కలగాలి. ఘనత కలగాలి. ఆ పిల్లలు మనం ఎలా నడిపించాలండి? దేవుని భక్తులు నడిపించాలి. వాళ్ళ మార్గం కుమారుడు నడవలసిన మార్గం నడిపిస్తారు. పెద్దవాడైనప్పుడంట ఆ త్రావు నుంచి తప్పుకోడంట. త్రావు నుంచి తప్పుకుండా నడిపించాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి చెప్పండి?
ఆ బిడ్డల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలంట. ఈ దావీదు పట్ల తల్లిదండ్రులకి శ్రద్ధ కలిగి లేరండి. ఎవరు కలిగి ఉన్నారు చెప్పండి? దేవుడు మాత్రమే కలిగి ఉన్నారు. ఈ యొక్క తల్లిదండ్రులు ఏం చేశారు చెప్పండి? దావీదుని వదిలేశారు. అరణ్యంలో గొర్రెలు కాసుకోమని వదిలేశారు. ఆ అరణ్యంలో దేవుని భయభక్తిని పెంచుకున్నాడు. దేవుని భక్తి పెంచుకుని దేవుని మీద ఆధారపడి ఆ గొర్రెలు కాసుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ దేవునితో నడుస్తూ దేవుని పాటలు పాడుకుంటూ ఉన్న దావీదునంట అనుకోనిగా ఒక రోజు వచ్చిందని ఆ రోజుని గొల్లియాతిని చంపే ఒక గొప్ప పొరపాటు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దావీదుకి ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క ఊరు రాజు ఏమని చెప్పాడండి? ఎవరైతే ఈ గొల్లియాతిని చంపుతారో వాళ్ళకి నా కూతురికి వివాహం చేస్తారు, రాజ్యంలో సగమట్టికి రాజిస్తానని చెప్పాడు. కానీ ఆ రీతిగా ఇస్తానన్న మాట మాత్రం ఇచ్చాడు. కానీ ఆ యొక్క సౌలు రాజు ఆ మాటను నిలబెట్టుకోలేదంట. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. 5వ వచనం చదువమ్మా. 18 అయిపోయింది. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. గనుక సౌలు యోధుని మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదును అనుకూలుడైన దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదునంట మరి రాజ్యంలో జయించిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని రాజ్యానికి ఎక్కడ పంపిస్తుంది సరే దావీదు ఏదో జయమవుతుందంట. దావీదు అన్ని పనుల్లోని అందరూ కూడా మెప్పించి అందరి పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉండి అన్నిటిలో కూడా దావీదు అంటండి ఒడ్డెలుతూ ఉన్నాడంట. అందరూ కూడా అనుకూలం అయిపోయాడంట. అప్పుడు దావీదు ఏం చెప్పి చేస్తాడు? మనకి ఏం భయం లేదన్నా విధానానికి దావీదు ఇచ్చాడంటే ఆ రీతిగా దేవుడంటే దావీదు రాష్ట్రం నుంచి దీవించి హెచ్చించాడంట. ఎవరు ఏ పని చెప్పి చేస్తాడంట. కనుక అందరికన్నా అనుకూలం అయిపోయాడంట. అంటే ఏ సమయం పిలిచిన సరే వచ్చేస్తాడనేసి అనే విధానం అంటే ఎవరు కలిగిందని చెప్పండి? దావీదుకి కలిగిందని. అంటే పేరు దావీదుకి వచ్చిందంట. అలా పేరు వచ్చినప్పుడు అంటే ఇక్కడ సౌలు రాజు ఏ రీతిగా మరి ఆ యొక్క దావీదుని చూసి ఏ రీతిగా ఈ యొక్క సౌలు రాజు మరి ఇదే పని చూద్దాం. ఒకసారి 6వ వచనం చదవండి. దావీదు ఫిలిష్తీయులని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోను సంబరముతోను వ్యాజ్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానము చేయుచు సౌలుకి ఆడకొందియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి స్త్రీలందరూ తమ్ముడు పట్టుకొని స్థాన పట్టుకొని వచ్చి నాట్యం ఆడుతూ సంతోషంగా మన ఇశ్రాయేలుని ఎవరైతే మరి పాడు చేయాలని మన దేశాన్ని ఎవరైతే పాడు చేయాలని చూసారో మనందరినీ ఎవరైతే చంపాలని చూసారో ఆ యొక్క రాజుని జయించిన దావీదుకి వేడుకొంది గాను మరి సౌలుకండి 100 కొద్దిగా అన్నారంటండి. ఎప్పుడైతే సౌలుకి వేలు దావీదుకి 100, దావీదుకి వేలు సౌలుకి 100 అంటాడు కంటే సౌలు మొక్కం అయిపోయి చెప్పండి చిన్నపుచ్చిపోవడం కాదండి. ఈ దావీదు పట్ల సౌలుకి ఏం కలిగిందంటండి? ఇష్టపుచ్చులు కలిగిందంటండి. శ్రీపడిపోయాడంట. ఎప్పుడైతే నా కళ్ళు ఎదురుకుండా వచ్చినాడు వీడు ఒక రాజుని గొల్లియాతుని చంపాడనేసి ప్రజలను ఈయన పొగుడుతున్నాడు, నాకంటే వెనకాతలు వచ్చినాడు అనేసి అంటే చాలా అశ్వపడిపోయాడు. అశ్వపడడం కాదండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వాక్యం రాయబడింది. ఇప్పుడు చదవండి ఒకసారి. చదవమ్మా సారి 9వ వచనం చదవమ్మా. 9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద చూపులు నిలిచెను. ఇసపు చూపు ఏం చూపండి? ఇసపు చూపు. ఒక మనిషి కళ్ళలో ఎన్ని రకాల చూపులు ఉన్నాయండి? 3 రకాల చూపులు. ఒకటంటే ఇసపు చూపు అంట. అందులో భయంకరమైన చూపు ఏంటి చెప్పండి? ఇసపు చూపు అంట. ఆ మనిషిని చూడగానే వాళ్ళు చంపేద్దాం అన్నంత కక్షతో ఉన్న చూపు ఏంటి? దాన్ని ఏమంటారండి? ఇసపు చూపు. అంటే ఆ చూపులు ఏముందో చెప్పండి? కళ్ళల్లోనే చంపేసినంత కోపము రోగము కూడా కళ్ళలో ఉన్నట్టు కనిపిస్తుందంట. ఆ యొక్క సౌలుకి ఎప్పుడైతే ఈ దావీదు మీద అటువంటి ఒక రోగము కక్ష కనబడినట్టుగా ఆ కళ్ళలో ఇసుకు కనబడిపోయిందంట. ఎప్పుడైతే కనబడిపోయిందో మరి అప్పుడంటండి వాళ్ళందరూ అనుకున్నారు, నాకు ఉన్న వాళ్ళు అందరూ అనుకున్నారు ఏంటి రాజుగారు ఇంతవరకు మరి ఎవరు కూడా ఈ రాజ్యాన్ని జయించడానికి ఎవరు ముందుకు రాలేదు, కానీ ఈ దావీదు అనే వాళ్ళు వచ్చి ఈ రాజ్యాన్ని జయించి గొల్లియాతుని చంపాడు కదా, అతను మనం పొగుడుతున్నామని రాజుగారి కిందికి వచ్చేసింది అనేసండి. అందరిలో ఏమొచ్చేసినట్టు భేదాలు వచ్చేసేటండి. మన రాజుగారు ఏంటో అనుకున్నాం, కానీ మరి ఎవరైతే
ఎవరైతే జయించారో వాళ్ళు పొగడాలి తప్ప కదా, మరి అతను పొగడకుండా అతను మనం పొగుడుతున్నామని ఎందుకు అతను అలా చేస్తున్నారని అంటండి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఈ యొక్క సౌలుని అంటండి ఎంతగానో చిన్నగా చూశారంటే, కానీ ఈ యొక్క సౌలు చూపి ఎవరి మీద నిలిచిపోయింది చెప్పండి, దావీదు మీద నిలిచిపోయిందండి. అందుకండి ఒక్కొక్క కళ్ళతో చూసినా, ఒక్కొక్క కళ్ళతో మాట్లాడిన, ఒక నోటితో మాట్లాడినా మరి ఏముంటుంది చెప్పండి, కొన్ని జరుగుతాయని అంటారు. ఎందుకుంటారంటే మనిషి కళ్ళలో ఏముంది చెప్పండి, చూపులు ఏముంది చెప్పండి, ఇసుక చూపు ఉంది, మంచి చూపు ఉంది, ప్రేమ చూపు ఉందండి. ప్రేమగా జాలిగా చూసిన చూపు వేరు, కోపంతో రోజులతో చూసిన చూపు వేరు. ఆ రీతిగా దావీదు మీద చూసినప్పుడు ఏంటండి, దావీదు మీద ఎవరున్నారండి, దేవుని శక్తి ఉంది, పరిశుద్ధాత్మ కృప ఉంది కనుక, దేవుడు దావీదుతో ఉన్నాడు కనుక ఆ ఇసుక చూపు అంటండి ఎంత మాత్రము పనికిరాడు. నాలా చూడటం వల్ల దావీదు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. మనుషులు మన మీద మరి గొడవలు పెట్టి రోజుగా అంతా మాట్లాడినప్పుడు కొన్ని మన మనసుకు కష్టం కలుగుతుంది. కానీ దేవుడి కృప, దేవుడి కాపుదల, దేవుడి దీవెన, దేవుడి యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు అంటండి అవి ఎంత మాత్రం కూడా పనిచేయబడండి. ఇక్కడ ఏం జరిగింది చదవండి. కానీ దేవుడి స్తోత్రం 10 వచ్చింది చదవండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించగా దావీదు మునుపటి లాగున వీణ చేత పట్టుకొని వాయించాను. దేవుడి స్తోత్రం. ఏమైపోయిందండి, ఎప్పుడైతే ఇసుక చూపు చూశాడో, ఎప్పుడైతే రోగం చూపు చూశాడో, రోగంతో ఉన్నాడో దుష్టుడు అంటాడు దేవుడు అప్పచెప్పాడు. ఎవరు అప్పచెప్పాడు, దేవుడు అప్పచెప్పాడంట. ఎవరి మీద కూడా సౌలు మీదకి. సౌలు అప్పుడే రాజు అండి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాన్ని ఏకరీతిగా పరిపాలించిన రాజు మీద మరి దేవుడి బిడ్డ మీద ఎప్పుడైతే వ్యతిరేకం అయిపోయాడో దేవుడి దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చాడండి, సౌలుని అంటండి మనశ్శాంతి లేకుండా చేసేస్తుందట. మనశ్శాంతి లేకుండా చేసేస్తున్న సమయంలో ఈ యొక్క దావీదు అనడం అంటండి, ఒక వేలు తీసుకొని దేవుని గణపరుస్తూ దేవుని స్తుతిస్తున్నప్పుడు అంటండి ఆ దావీదు మీద ఉన్నంట ఆ దురాత్మ అంతా ఏమైందండి, తరలి పారిపోయేదటండి. ఆ రీతిగా ఎప్పుడు కూడా ఆ రీతిగా అలా చేస్తున్నానంటే అయినప్పటికీ కూడా సౌలుకి ఏమైనా చెప్పండి, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. ఒక దేవుడు కుమారుడు, ఆ కుమారుడు కూడా దేవుడి ఆత్ముండి నన్ను బాగు చేస్తుంది కదండి, జ్ఞానం లేకుండా మూర్ఖుడుగా ప్రవేశిస్తున్నాడంట. మూర్ఖుడుగా ఉండి దావీదుని ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు సమయం వస్తే దావీదుని ఎప్పుడు చంపేద్దాం అనేసి అంటండి అలాగా ప్రేళ్ల మీద ప్లాన్ వేస్తూ దావీదుని అంటండి కనీసం ఇంట్లో ఉండి భోజనం చేయకుండా ఆ భోజనాన్ని కూర్చున్న సమయంలో నేను బాణాలు వేసేస్తున్నాడంట. ఆ బాణాలు వేస్తున్నప్పుడు ఆ దావీదు తప్పించుకొని పారిపోతున్నాడంటండి. ఈ రీతిగా మరిలా చేస్తున్నప్పటికీ ఇక్కడ అంటండి దావీదుకి ఆ సౌలుకి ఒక కుమారుడు ఉన్నాడండి. ఇక్కడ చదవండి ఒకసారి 18వ అధ్యాయము 2వ వచనం చదవండి, 1వ వచనం చదవండి. దావీదు సౌలుతో మాట్లాడుట సాధించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు ఒక మంచితనం, దావీదు ఒక గుణాలు ఎన్ని చూసి ప్రజలందరూ చెప్పిన మాటలు బట్టంట దావీదును చూడగానే సౌలు కుమారుడి కంట అతని పట్ల ఏం కలిగిందంటండి, ప్రేమ కలిగిందంట. ప్రేమపూర్వకమైన స్నేహం కలిగిందంట. ఆ స్నేహితునిగా తనతో ప్రాణ స్నేహితులుగా భావించేసుకున్నట్టు ఎవరినండి, దావీదు అంటే ఎవరండి, యోనాతాను. ఎవరు కుమారుడండి, సౌలు కుమారుడు. సౌలేమో ఈయన ఎప్పుడు చంపేద్దారని చూస్తున్నాడు. మా రాజ్యాన్ని నిలబెట్టి, మా రాజ్యాన్ని జయించి, మా ప్రజలను కాపాడిన ఈ దావీదు మాత్రం నాకు ఎలా ఉన్నాడు చెప్పండి, ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు అనేసి అంటే వాళ్ళ మనసు కలిసిపోయిందంటే చూసారంటే అక్కడ దేవుడు ఎంత స్పష్టంగా రాసిచ్చాడో. ఒకళ్ళ మనసు ఒకళ్ళు కలిస్తే మాత్రమే వాళ్ళు ప్రేమించగలుగుతామండి. అది ఎట్టి పరిస్థితుల్లో మనము ప్రేమించడానికి ప్రేమ ఎవరు ఇవ్వాలండి, దేవుడు మాత్రమే ఇవ్వాలండి. యోనాతానుకి ఇచ్చాడు కనుక దావీదుని అంటే ఎంతగానో ప్రేమించి ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు అంటే యోనాతాను దావీదుని. తండ్రి అయితే కక్షతో ఉన్నాడు, సంపాదన చూస్తున్నాడు. కొడుకైతే ఏం చేస్తాడు చెప్పండి, ప్రాణాన్ని కాపాడడానికి చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన కాక ఒక మార్గం మూస్తే 7 మార్గాలు తెరుస్తాడండి దేవుడు. ఆ మార్గం లేదు కదా, ఆ మార్గం ఉంటేనే ఎంతో బాగుంది కదా మనం అనుకుంటాం. కానండి దేవుడు ఏమంటుందంటే ఒక మార్గం ఎందుకు మూసాడో మనకి 7 మార్గాలు తెరవటం ఆయన సిద్ధంగా ఉన్నాడని ఆలోచన మాత్రం మనకు రాదంటండి. దేవుడు వాక్యం చదివిస్తుంది కనుక ఆయన ఎవరిని కూడా ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అంటే దీవించే దేవుడు, ఆశ్రదించే దేవుడు కనుక, ఇచ్చించే దేవుడు కనుక ఆ దేవుని కృప మన మీద ఉన్నప్పుడు అంటండి ఏది అమలప్పుడు మన జీవితంలో ఏది జరిగినప్పుడు కూడా దేవుడు ఎంత మాత్రం చేయి విడిచిపెట్టండి. మనుషులు అయితే విడిచిపెట్టేస్తారు సుమా. ఇక్కడ సౌలు విడిచిపెట్టేసాడు, ఎవరు విడిచిపెట్టేసాడు, దావీదు విడిచిపెట్టి. దావీదు ఏమన్నాడంటే నువ్వు ఆనాడు అరణ్యంలో ఎలుగుబంటిని సింహాన్ని ఏ రీతికైతే చీల్చి శండాన్ని జయించావో
అటు రీతిగా నీ గొలియాతుని చెబుతావనేసి నాకు అనిపిస్తుంది. దేవుడు నీకు తోడుకున్నాడని మాట్లాడినది సౌలు ఈరోజు ఆ యొక్క గొలియాతుని చంపేసిన తర్వాత మాట ఏం చేశాడండి, మార్చేసేమన్నాడు చెప్పండి. ఇప్పుడు ఆడిని అలా పోవడం ఏంటి, ఆడిని అలా చేయడం ఏంటి, అని ఎప్పుడు చంపేద్దారు అన్నట్టుగా మరి మారిపోయాడు. చూడ అతను ఎవరండి, దేవుని చేత అభిషేకించబడిన ఒక సౌలు రాజు మరి ఆ యొక్క దావీదు పట్ల ఉన్న ప్రేమంతా కూడా ఎలా మారిపోయింది చెప్పి కపటంగా మారిపోయింది, ఇష్టముగా మారిపోయింది. తను చచ్చిపోతే నేను బాగుంటాననే విధానంలోకి వచ్చేసిలా మారిపోయింది. చూసిరా ఎంత స్వార్థమో, ఎంత అసూయో. ఈ స్వార్థానికి అసూకు కారకుడు ఎవడంటండి, జనకుడు ఎవడంటే శాతాను కూడా మాత్రమే. ఒక శాతాన్ని ఒక మనిషిలో ప్రవేశించినప్పుడు అంటండి వాళ్ళు మంచిదో చెడ్డదో వాళ్ళకి తెలియదు అంటండి. ఏదైనా చేసేటకే సిద్ధపడిపోతారంట. అట్టి రీతిగా ఈ సౌలు ఏం చేస్తారంటే ముందు దేనికి సిద్ధపడిపోతారంటే ప్రాణాలు తీయటకు సిద్ధపడిపోతారు. ఇక్కడ సౌలు గారు ఏం చేస్తారు చెప్పండి, దావీదు ఒక ప్రాణం తీయటం కంటే ముందుకు రాబోతున్నాడంట. అలాంటి సమయంలో ఈ యొక్క దావీదుని అంటండి ఎవరు కాపాడుతున్నారు చెప్పండి, యోనాతాను కాపాడుతున్నాడు. తండ్రి పన్నిన పన్నాంగాలన్నీ చూసి అతను అంటండి ఆ యొక్క దావీదుకి చెప్తున్నాడు. చూసారండి, ఒక ఇంట్లో శత్రువులు మిత్రులు కూడా ఉంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తండ్రి శత్రువు అయిపోతే కొడుకు ఏమైపోయి చెప్పండి, మిత్రుగా మాడిపోయి ప్రాణాలు కాపాడేవాడుగా అయిపోయాడండి. ఇలా ఉంటూ ఉంటప్పుడు కట్టండి మరి యొక్క సౌలు గారి కూతురు ఏం చేసిందండి, దావీదు గారిని ప్రేమించండి. మరి నేను పెళ్లి చేసుకుంటాను తండ్రిని అడిగిందంట. అడిగినప్పుడు మరి దావీదు సౌలు ఆల్రెడీ ఏం చేయాలండి, రాజ్యం జయించిన దావీదు కంపల్సరీ అమ్మాయిని వివాహం చేయాలి. కానీ మాట తప్పాడు. కానీ కుమార్తెలో దేవుడు ఏం చేశాడండి, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానప్పుడు అండి నీకు తప్పదని వివాహం చేయడానికంటండి ముందుకి సౌలు గారు వచ్చారన్నటువంటి సమయంలో మళ్ళీ సౌలుకి ఒక సుబుద్ధి కలిగిందంట. ఏదో రీతిగా ఆ యొక్క గొలియాతుని చంపాడు కదా, అలా కాదు ఒక 100 మందిని, ఒక 300 మంది, ఒక 1000 మందిని, ఒక 3000 మందిని చంపేసి తీసుకుని వస్తే అప్పుడు నా కూతురు వివాహం చేస్తాను మరలా ఒక శ్రద్ధ పెట్టాడంటాడు. అలాంటప్పుడు కూడా దావీదు జంకలేదంట, వెంకలేదంటే వెళ్ళంట సైన్యంలో ఉన్న వాడిని ఆ రీతిగా చంపేసంటండి అతని దగ్గరికి తీసుకుని వచ్చాడంట. ఆ తర్వాత ఆ సౌలు కుమార్తెని ఆ మీకాలనంటండి దావీదుకి వివాహం చేయడము జరిగిందంట. వివాహం చేసిన తర్వాత కూడా మాట్లాడంటే సౌలు మాత్రం ఎంత మాత్రం మారలేదంటే. ఒకప్పుడు ఒక మనిషి మీద ఎవరికైనా చెడ్డప్రాయం కలిగిందంటండి అలా మార్చడం చాలా కష్టం అటండి. ఇక్కడ ఈ సౌలుకి ఎప్పుడైతే ఇసుక చూపు కలిగిందో ఇక్కడ దావీదుని అంటండి ప్రేమ చూపుతో చూడకపోతున్నాడంటండి. మరి తన కుమార్తె వివాహం చేసినప్పుడు కూడా చంపడానికి ప్రయత్నిస్తాడంట. తన అల్లుడు కూతురు ఇంట్లో ఉన్నప్పుడంట మరి దొంగచాటగా వెళ్ళి మా యొక్క మనుషుని పెట్టండి చంపేతను చూసినప్పుడు ఆ యొక్క సౌలు కుమార్తె మేక ఆ విషయం తెలుసుకునేటండి దావీదునంట తప్పించిందంట. ఏ రీతిగా తప్పించిందంటే మరి ఆ దావీదునంటండి ఆ కిటికీ గుండా ఒక చీరలతోటి కట్టి దింపేసి పంపించేసిందంట. తండ్రి వచ్చి చూసుకున్నప్పుడు మంచం మీద ఎవరు లేరండి, అక్కడ బొమ్మలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కాపాడాలంట ఏ రీతిగానే కాపాడేస్తాడు. దేవుడు ఎవరు పెట్టండి, దేవుని బిడ్డ, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ, దేవుని చేత అభిషేకించబడిన బిడ్డ. అందరు ఎదుట అన్నలందరూ ద్వేషిస్తున్నప్పుడు ఎస్సీ ద్వారా మరి సమయం ద్వారా మరి ఎవరు వచ్చారండి, దేవుని ఆత్మ వచ్చి అభిషేకించబడిన దావీదుని అంటండి మరణం ఎంత మాత్రమో హాని చేయలేకపోయింది. ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ, ఎటువంటి రోగాలు వచ్చినప్పటికీ, ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ మరణం నుండి ఎంత మాత్రమో భయపెట్టదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అని గొప్పవాడు కనుక దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చేసాడు కనుక ఆ వాగ్దానాన్ని ఎంత మాత్రమో ఎవరు తీసుకోవడానికి ఎంత మాత్రమో సరిపోరండి. ఆ దావీదు మీద ఉన్న అభిషేకము, దావీదు మీద ఉన్న కృప మరి ఆ రీతిగా దావీదుని నడిపిస్తూ ఉంటుంది. కానీ సౌలుకి అయితే మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు దావీదు మీద ఏం కలిగింది చెప్పండి, ఇష్టపు కలిగింది. కానీ ఒక్కొక్కసారి అంట దావీదుని చూసినప్పుడు సౌలుకి భయం వేసిందంట. ఏ రీతిగా భయం వేసింది ఇక్కడ చూద్దామండి, 15వ వచనం. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడి చూసారండి. అనుకున్నాడంట ఇతను సుబుద్ధి, ఇతను మంచితనం ఎన్ని చూసినాడు కానీ భయపడుతుందట. ఇంత మంచి గుణమా, ఇంత మంచివాడా, ఇటువంటి వాడి మీద నేను ఇలాంటి ఈ రీతిగా మాట్లాడగలుగుతున్నాను, ఈ రీతిగా చూడగలుగుతున్నాను, ఈ రీతిగా అతను చంపేయాలనుకున్నాననేసి భయం కలుగుతుందంట. కానీ ఎప్పుడు చూడండి అప్పుడు మాత్రమే మళ్ళా మామూలుగా 70 వేళ్ళ కంటికి కనపడి తెలియదు చంపేయాలని స్వభావం మళ్ళీ వచ్చేస్తున్నారు. చూసారండి ఎంత ఇదో. అంటే దేవుడు ఒక్కొక్కసారి మరి మంచి మనసు ఇచ్చినప్పుడు కూడా దుష్టుడు ఉన్నప్పుడు ఏంటండి ఆ దుష్టుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆ మనిషి పతనం చూసే వరకు కూడా ఊరుకోడంట. అయినప్పుడు కూడా దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన ఉంటే ఏ విధమైన మరి చావు మరణాలు కానీ ఏమి కూడా ఎంత మాత్రం మనిషిని
ఆయన చేతికి లేదు. దేవుడు నీకు ఏ టైంలో మరణానికి ఆర్డర్ ఇచ్చాడు ఆ టైంలోనే తప్ప కానీ ఉత్తప్పుడు ఎవరు ఎన్ని చేసినప్పటికి ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ అన్నాటిలోంచి కానీ ఆయన విడిపించే దేవుడే ఉన్నాడు. దావీదు విడిపించిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు కూడా ఆయన విడిపిస్తారు. ఎటువంటి రోగం వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినప్పటికి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎటువంటి అప్పుల బాధల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి అవమానం పొందినప్పుడు కూడా అన్నాటి నుంచి దావీదుని ఏ రీతి దావీదు ఎన్నో అవమానాలు పొందాడు. తన అన్నలే తన తండ్రే నువ్వు చేతకాని కూడా అన్నారు, నువ్వెందుకు పనికిమాలని అన్నాడు. అటువంటి వాళ్ళని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడండి? ఆయన సువాసన వ్యక్తించాడండి. ఇందాక వాక్యంలో చదివాం కదండి, ఏమన్నాడండి? పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని ఆయన సువాసన వ్యక్తిస్తాడు. దేవునామానికి మహిమ కలుగుగాక. ఆ పెంటలో అరణ్యంలో దావీదు గొర్రెలు కాసుకున్న దావీదుని సువాసన వ్యక్తించిన శక్తి ఎవరికి చెప్పండి? దేవునికి మాత్రమే ఉంది. అందుకోసం అంటున్నామండి, ఎవరు ఏమైనప్పుడు కూడా నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నువ్వు నమ్మిన దేవుని ఆరాధించినప్పుడు దేవుడిని నిత్యముగా ఆశీర్వదిస్తాడు, దేవుడిస్తాడు. దేవుడి కొద్ది మాట దీవించి ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగండ, సరక్షితుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి తండ్రి, నీకే స్తోత్రం భవ్య. దరిద్రుల ప్రభు పెంట కుప్పల మీద ఉన్న వాడిని తండ్రి నాయన పైకి లేవనెత్తే వాడు తండ్రి నాయన. దరిద్రుల ప్రభు తండ్రి సింహాసనం ఎక్కించగల శక్తిమంతుడు నువ్వు మాత్రమే తండ్రి నాయన. ఇగో తండ్రి ధారణ్యంలో గొల్లు కాసుకుని దావీదుని రాజుగా చేసిన గొప్ప దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తి ఏ దారి లేకుండా ప్రభుత్వం అందరి చేత అవమానాలు పాలైపోతుంది ప్రభా. ఎన్నో ఇబ్బందులు గురైపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు బాబ్య. వాళ్ళ పట్ల నీ చిత్తం ఏముందో, నీ ఏర్పాటు ఏమిందో ప్రభు నాయన. బిడ్డలను ఆశ్రదించి దీవించదని వాళ్ళ ఉన్నతమైన స్థానంలో దావీదుని నిలబెట్టుకొని నడుచున్నాను పరిశుద్ధాత్మలో. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని కలగజేయమని నడుచున్నాను తండ్రి నాయన. ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, వివాహాలు కాక, గర్భఫలాలు లేక, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు తండ్రి, రోగాలు తగ్గక ఇబ్బందులతో ఉన్న ప్రతి కుటుంబానికి నామలో విడుదల కలిగి తండ్రి నాయన. గర్భాలను పెట్టి గర్భాలను విన్నాయా, వివాహాలను పెట్టి వివాహాలు అనుగ్రహించిన ప్రభు నాయన. ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాల్లో ఇచ్చామని అడుగుతున్నాడు తండ్రి రక్షక నాదా పరిశుద్ధాత్మ తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులతో ప్రభు చెప్పుకోలేని నేను సమస్యలతో నలిగిపోతున్న వాళ్ళ కుటుంబాలు వేస్తున్నాము విడుదల కలుగును కాక. వరిషరవర వరి కందరవర వరి కంబరవర వరి కందర దరశరవర రిషికర వరాష్ట వేసి శక్తిగల నామంలో నదులేసి క్రీస్తు ప్రతి కుటుంబానికి విడుదల కలుగును కాక. ప్రతి కుటుంబాన్ని ఏడుబడి చేస్తున్న దుష్ట దురాత్మ శక్తులు శాపాలు పాపాలు వేస్తున్నాము కొట్టివేయబడి కాక. ప్రతి కుటుంబాన్ని ఆశ్రదించి దీవించిన మాటలు ఎవరైతే తింటున్నారో అవి ఈ యొక్క మోతు ద్వారా తండ్రి ఆ కుటుంబానికి ఆశీర్వాదం వర్షాన్ని కురిపించమని అడుగుతున్నాడు. రక్షణనే కృపణకు దయచేయమని అడుగుతున్నాడు తండ్రి నాయన. రక్షక నాదా పరిశుద్ధాత్ముడా దయగల మా తండ్రి నీకే స్తుతి, నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభావ మా ప్రార్థన గోపురానికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారో వారి ప్రతి సమస్య వేస్తున్నాంలో తీర్చమని అడుగుతున్నాను. ఇంటి ద్వారా ఎంతమంది వాక్యాలు వింటున్నారో తండ్రి ఆ కుటుంబాలకి నెమ్మది శాంతి సమాధానం కలగజేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఎన్ని కుటుంబాలు చీకట్లో మగ్గిపోతున్నాయి ప్రభావ, ఆ చీకట్లో ఉన్న కుటుంబాలు ఎలుగులో తీసుకురామని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాన్ని మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించి నీ కుప్పను కుమరించిన రక్షణ నిలబెట్టుకు రక్షణ, మారు మనసు నిలబెట్టుకు మారు మనసు, పరిశుద్ధాత్మ నిలబెట్టుకు పరిశుద్ధాత్మ దయచేయండి ప్రభు తండ్రి. భర్తను పోగొట్టుకుని వారిని పోగొట్టుకుని తండ్రి బిడ్డలు పోగొట్టుకుని కుమిలిపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభావ. అన్ని వారిని లేవనెత్తిన అప్పులతోటి అబ్బోనే బాధతో ఆర్థిక ఇబ్బందితో ఉన్న బిడ్డలు కూడా లేవనెత్తిన పరిశుద్ధాత్మ ఆ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాను ఆయన. అన్ని విషయాలు మేలు చేయండి, చడి బిడ్డలకి ఆరోగ్యం బలం శక్తి కృపద చదువుకున్న బిడ్డకి జ్ఞానం ఇచ్చి తెరిపించి బాగా చదువుకున్న కృపద ఇచ్చి దేశాలు ప్రభు నాయన. చదువుకున్న బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన. తల్లిదండ్రులు విడిచిపెట్టిన దేశాలు ఏంటి భవిష్యత్తు కోసం చదువుతున్న బిడ్డలకి జ్ఞానం ఇచ్చి తెరిపించి వాళ్ళు ఇంకా బాగా చదువుకొని మంచి క్లాసులో పాస్ అయ్యి ఉద్యోగాలు వచ్చే కృప చేస్తున్నాం కలుగుని కాక. ప్రభు చూపించి దీవించు ఆస్వాదించబడుతున్నాడు తను. అన్ని విషయాలు మేలు చేసిన గుర్తు చూపించి బాబ్యా. ప్రతి సారిత్ర సంఘాలు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి సేవకులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ప్రతి విశ్వాసం మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరిని దీవించి ఆస్వాదించి ప్రభు నీ కృప నీ కాపుదల ఈ హస్తములు తోడు గురించి దీవించి ఆస్వాదించమని యేసు శక్తివంతమైన నామని ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.